కాకరకాయ ఉల్లి కారం ఉల్లిపాయ పేస్ట్ వేసి చేసిన ఎంత బాగుంటుందంటే చాలా సూపర్గా ఉంటుంది. తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి ఫ్రై అయితే మీరు ఇప్పటివరకు చేసిండ్రో లేరో నాకైతే తెలియదు, కానీ మీరైతే తప్పకుండా ట్రై చేయాలి, అంత బాగుంటుంది. కాకరకాయలను కడిగేసి క్లీన్గా ఈ విధంగా మధ్యలో మొత్తం తీసేయాలి. పైన పొట్టు అనేది అసలు తీయనవసరం లేదు. మనం ఈ ఫ్రైలో అయితే ఉప్పు పసుపు వేసి నానబెట్టాల్సిన అవసరం లేదు, పిండాల్సిన అవసరం లేదు, ఏ పని లేదు. క్లీన్గా కడుక్కొని అలా రౌండ్గా కోసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత ఇందులో అయితే మినపప్పు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు అనేది మంచిగా ఫ్రై అవుతానే మనకు తింటుంటే ఆ పలుకులుగా తగులుతున్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఒక 3 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకొని ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నా. కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వెల్లుల్లి అయితే నేను మళ్ళీ ఒక 5-6 వేసిన. ఇలా మొత్తము అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు. మళ్ళీ అవన్నీ కూడా తీసి సైడ్కి పెట్టేసుకొని చల్లారేంత వరకు మళ్ళీ ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఈ కాకరకాయ ముక్కలు వేసేసి కలుపుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు అనేది మెత్తబడాలి. మీకు తొందరగా మెత్తబడాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, ఈ పప్పులన్నీ కూడా చల్లగా అయిపోయినాయి. మిక్సీ జారులో వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. కొంచెం అయితే రా సాల్ట్ వేస్తూ ఉన్నాం. మీకు పేస్ట్ కాలేదంటే కొంచెం వాటర్ వేయండి. ఇట్లా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత కారం వేసుకొని పేస్ట్ పట్టేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చూడండి ఈ విధంగా అయింది. ఇట్లా అయిన తర్వాత మనకైతే కాకరకాయలు ఫ్రై అవుతున్నాయి. మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. చాలా టైం పడుతుంది, ఒక 1/2 అవర్ అయితే పడుతుంది ఫ్రై కావడానికి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. 1/2 అవర్ కష్టపడి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ అనేది కర్రీ చేయాలంటే చింతపండు రసం వేసి ఈ పైన ఉన్నటువంటి చెక్క అంతా తీసి ఎన్నో చేస్తుంటారు, కానీ ఇట్లా ఈ కర్రీకి అయితే ఏం అవసరం లేదు. ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనము ముందుగా పట్టుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. పూర్తిగా పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి బాగా. ఈ ఉల్లిపాయ పేస్ట్, ఈ మసాలా అంతా కూడా ఈ కాకరకాయలకు బట్టి మనకు మంచి కలర్ రావాలి. అట్లా కలర్ రావాలంటే సిమ్లో పెట్టేసి ఇంకా కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి. మంచి కలర్ వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి. నూనె అయితే సరిపోలేదంటే ఆయిల్ మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. మీరు మధ్యలో ఆయిల్ చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై, పప్పుచారు, అన్నం సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలలో కూడా సూపర్గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కాదు, చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే చపాతీలో కూడా ట్రై చేసి చూడుర్రి. ఇప్పుడైతే నిమ్మరసం పిండుతున్నా. నిమ్మరసము పిండని వాళ్ళు మీరు ఆనియన్ మిక్సీ పట్టేటప్పుడు అయితే అందులోనే చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే బాగుంటుంది. లేదంటే ఇట్లా నిమ్మరసం పిండుకున్నా బాగుంటుంది. నేనైతే నిమ్మరసం పిండుకుంటున్నా. ఇప్పుడంతా కూడా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కలిపినామంటే మనకి ఇట్లా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దించేసుకోవచ్చు. తీసేసుకొని చపాతీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి ఈ ఒక మసాలా, ఉల్లిపాయ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం తినవాళ్ళు చాలా ఎక్కువగా తింటారు ఈ కాకరకాయ ఫ్రై తోటి అయితే. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కాకరకాయ ఫ్రై అయితే మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.